నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాటలో, ఈ వాక్యంలో 3 పదాల కలయికను చూస్తాం. దీనిలో విశ్వాసం కొరకు చూసినట్లయితే కనుక విశ్వాసాన్ని గురించి మాట్లాడుకున్న వెంటనే మనకు గుర్తొచ్చేది మహాభక్తుడైన అబ్రహాము గారు. అబ్రహాము గారు కేవలం దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతుడిగా అబ్రహాము గారు తీర్చబడ్డారు. అయితే మనము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారముగా నీతిమంతులుగా తీర్చబడ్డామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక రోజున ఒక ఆత్మీయ సహోదరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, సజీవులకే దేవుడై ఉన్న దేవుడు మరి అబ్రహాము దేవుడు నన్ను ఎందుకు చెప్పుకున్నాడు అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా అని నాతో మాట్లాడాడు. అయితే తేలిన విషయం ఏంటంటే గనక దేవుడు శరీరరీత్యా జీవాన్ని లెక్కించడం లేదు, కానీ ఆత్మను బట్టి జీవించిన వారిని, ఆ యొక్క జీవాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. అబ్రహాము దేవుడును అని చెప్పుకున్న దేవుడు సజీవులకే దేవుడు కదా, మరి అబ్రహాము దేవుడుని ఎందుకు చెప్పుకున్నాడు అంటే కనుక అబ్రహాం కేవలం శరీరరీత్యా చనిపోయాడు, కానీ ఆత్మను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. అయితే ఈనాడు మనము చెప్పుకున్న మాటను బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, మనం విశ్వాసం ఉంచితే కనుక మనము చనిపోయినా మరలా దేవునిలో జీవం ఉన్నది, మరలా మనం సజీవులముగా లేస్తాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసంలో వెనుక తిరిగిపోయేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఓడ బద్దలైపోయిన వారి వలె కాకుండా మీ విశ్వాసంలో మీరు బలవంతులుగా ఉండండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంలో వెనుకడుగు వేయకుండా మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసంలో బలముగా ముందుకు సాగిపోండి, దేవుని శక్తి కలిగి సాగిపోమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సజీవుడైన దేవుడు కేవలం విశ్వాసమును బట్టి మనలను నీతిమంతులుగా తీర్చుతున్నాడు కనుక నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, విశ్వాసంలో బలముగా ముందుకు సాగిపోతాం. ఆమేన్.